నమస్తే వార్తలకి స్వాగతం ప్రేక్షకులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వివరాల్లోకి వెళితే ప్రధాని మోదీ కొత్త పథకాన్ని ప్రకటించారు ఎర్రకోటపై ఫ్రీడమ్ స్పీచ్ సందర్భంగా ప్రధానమంత్రి వికసిత్ భారత్ యోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు ఇందులో భాగంగా యువత కోసం 1,00,000 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు తొలిసారి ఉద్యోగం సాధించిన వారికి 15,000 ప్రోత్సాహం అందించనున్నట్లు వెల్లడించారు ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలకు కూడా కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు శ్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రులు అధికారులు నాయకులు పాల్గొన్నారు 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్కు మొదటి ముఖ్యమంత్రిగా ప్రజలు తనకు అవకాశం కల్పించారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు అనుభవం ప్రజల సహకారంతో కష్టపడి దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపామన్నారు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తమ సేవలందించిన పోలీస్ ఉన్నతాధికారులకు సీఎం పథకాలు అందజేశారు వందే మాతరం వందే మాతరం వందే మాతరం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ నేడు 79వ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా భారతీయులకు ప్రపంచంలోని తెలుగు వారికి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన పరిణామాలను ఒకసారి గుర్తు తీసుకోవాల్సిన అవసరం ఉంది నవ్యాంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రిగా ప్రజలు నాకు నాడు అవకాశం ఇచ్చారు అనుభవం ప్రజల సహకారంతో కష్టపడి దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపాం 2019లో వచ్చిన ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది ఏపీ బ్రాండ్ నాశనం చేసింది వ్యవస్థలను నిర్వీర్యం చేసింది రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయింది 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు బకాయిలతో ఆర్థిక విధ్వంసం చేశారు ఆ 5 ఏళ్లు ఎక్కడా అభివృద్ధి జరగలేదు కనీసం రోడ్లపైన గుంతలు పూడ్చలేదు తవ్విన కొద్దీ గత ప్రభుత్వం చేసిన అప్పులు తప్పులు ఆక్రమాలు అవకతవకలు వెలుగు చూస్తున్నాయి పోలవరం నిలిచిపోయింది అమరావతి ఆగిపోయింది పెట్టుబడులు తరలిపోయాయి 2024 ఎన్నికల్లో ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి అనే ఎన్డీఏ నినాదాన్ని ప్రజలు నమ్మి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారు 94% స్ట్రైక్ రేటుతో 57% ఓట్ షేర్తో కూటమిని దీవించారు రాష్ట్రాన్ని నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం మేము అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా భవిష్యత్తుకు బాటలు వేసేలా తొలి రోజు నుంచి పనిచేస్తున్నాం తొలి సంతకం నుంచి సుపరిపాలనకు తొలి అడుగు వేశాం సమిక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చింది ప్రజల మద్దతు మా సంకల్పం దేవుడి దయతో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నాం నేను ఈరోజు సవినయంగా సగర్వంగా చెప్తున్నా కూటమి ప్రభుత్వంలో సమిక్షేమానికి సాటి లేదు అభివృద్ధికి అడ్డు లేదు సుపరిపాలనకు పోటీ లేదు ఇది రికార్డ్ ఇదే ఆల్ టైమ్ రికార్డ్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఎంతో మంది మహానుభావుల త్యాగ ఫలమే స్వాతంత్రమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు కాకినాడలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవంలో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ 6 అమలు చేసి మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు శ్రీశక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు
చాలా త్యాగాలతోటి సాధించుకున్నది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకంలో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం సమపాళ్లుగా ముందుకు సాగుతూ ఉంది. ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ 6ని అమలు చేస్తూ మహిళలకి ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ద్వారా ఈ ఏడాది 67.27 లక్షల తల్లులకి, మాతృమూర్తులకి 8,745 కోట్లు వారి అకౌంట్స్లో జమ చేశాం. అలాగే దీపం పథకం కింద 2 విడతల్లో 1 కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి 5 ఏళ్లలో ఏడాదికి 3 సిలిండర్ల చొప్పున 13,423 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఈ రోజు నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. పంచాయతీరాజ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జాతీయ పండుగల నిధులను మైనర్ పంచాయతీలకి 100 నుంచి 10,000కి, మేజర్ పంచాయతీలకి 250 నుంచి 25,000కు పెంచి సర్పంచుల ఆత్మగౌరవాన్ని కాపాడాం. గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యంలో భాగంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించాం. పల్లె పండుగ ద్వారా 4,000 కిలోమీటర్ల సిసి రోడ్లు, 22,500 మినీ గోకులాలు, 1,00,000 నీటి కుంటలు, 15,000 నీటి తొట్లు పూర్తి చేశాం. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా 2,000 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 14 కొత్త వంతెనలు నిర్మించాం. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 75.23 లక్షల ఉపాధి శ్రామికులకు గ్రామాల్లోనే ఉపాధి కల్పించి ప్రమాద పరిహారం 50,000 నుంచి 4 లక్షలకు పెంచాం. అడవి తల్లి బాట కింద కొండ ప్రాంతాల్లో 1,005 కోట్లతోటి 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర నిధులతోటి శ్రీకారం చుట్టాం. మన దేశ పవర్ఫుల్ మిసైల్ ప్రధాని నరేంద్ర మోదీ అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరులో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో మంత్రి లోకేష్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా 5 ఏళ్ల చీకటి పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో విజయవంతంగా ముందుకెడుతున్నామని తెలిపారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. దేశమంతా కలిసి చేసే ఒకే ఒక్క పండుగ జెండా పండుగ. జెండా పండుగ నాకు ఒక ఎమోషన్. ఇండిపెండెన్స్ డే అనగానే నాకు స్కూల్ రోజులు గుర్తొస్తున్నాయి. ఇండిపెండెన్స్ డే వస్తుందంటే ఒక హడావుడి ఉండేది. ఫ్రెండ్స్ అంతా కలిసి స్కూల్ని అద్భుతంగా డెకరేట్ చేసేవాళ్ళం. స్కూల్లో పెట్టే కాంపిటీషన్ల కోసం స్వాతంత్ర సమరయోధుల గురించి, వాళ్ళ చరిత్ర గురించి తెలుసుకునే వాళ్ళం. గుంటూరు జిల్లాలో జరుగుతున్న ఈ వేదికలో పాల్గొనడం ప్రజలు నాకు ఇచ్చిన వరం. మన జిల్లాలో ఉన్న పెదనందిపాటులో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా గుంటూరు తెనాలిలో పోరాటాలు జరిగినాయి. క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పాల్గొన్న తెనాలికి చెందిన 7 ప్రాణ త్యాగాలు కూడా చేశారు. మన జిల్లాకు చెందిన దుగ్గిరాల గోపాలకృష్ణ గారు, కనగంటి హనుమంత్ గారు, పర్వతనేని వీరే చౌదరి గారు, తమనంపల్లి అమృతరావు గారు లాంటి ఎంతో మంది దేశభక్తులు స్వాతంత్రం ఉద్యమంలో పాల్గొన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు పెహల్గాములో దాడి చేసి 26 మంది అమాయకుల్ని చంపేస్తాం మనందరం చూసాం. గతం ప్రభుత్వం లాగా మనం కళ్ళంట నీళ్లు పెట్టుకుని ఇతర దేశాలకు వెళ్ళలేదు. మన దేశంలో ఒక పవర్ఫుల్ మిసైల్ ఉంది. ఆ మిసైలే మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మనము సరైన సమాధానం చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తో మన పవర్ ఏంటో ప్రపంచానికి తెలియజేశారు. 2019 నుంచి
24 వరకు ఆంధ్రప్రదేశ్లో చీకటి రోజులు చూశాం. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల అప్పు చేసింది. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టేశారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి అడ్రస్ లేకుండా పోయింది. 2024 ఎన్నికల్లో ప్రజలు ఒక చరిత్ర సృష్టించారు. 94% స్ట్రైక్ రేట్, 164 సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించి రికార్డులు బద్దలు కొట్టారు. డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రం చీకటి నుంచి వెలుగు వైపు తొలి అడుగు వేసింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారు కలిసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బాలయోగి స్టేడియంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసిశెట్టి సుభాష్, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ కృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించి జెండా ఆవిష్కరించారు. కోనసీమ జిల్లా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం లభించింది. మలికిపురం మండలం గొర్లపాలెం పంచాయతీ గ్రామం కేసునపల్లి గ్రామంలో హ్యాచరీ స్థాపన కోసం 5 ఎకరాల భూమిని మత్స్యకారులకు కేటాయించబడింది. రామచంద్రపురం మండలంలో ద్రాక్షారామ గ్రామంలో సుమారు 4 ఎకరాల భూమిని గ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ స్థాపన కోసం ఏపీఐఏసీ కేటాయించడమైంది. ప్రజల సమస్యల పరిష్కార వేదికగా కార్యక్రమం అధికారులను ప్రజలకు అత్యంత దగ్గరగా చేర్చే ప్రజా సమస్యలను పరిష్కరించడంలో మన జిల్లాలో రాష్ట్రంలో అగ్ర భాగాన నిలిచింది. మన జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 27,069 ఆర్జీలు అందగా వాటిలో 25,420 ఆర్జీదారులు అధిక సంతృప్తి స్థాయిలో పరిష్కరించబడ్డాయి. ఖరీఫ్ సీజన్ 2025 గాను 1,62,941 ఎకరాలు విస్తరణ వరి పంట సాగుతూ ఉంది. ప్రస్తుతం సీజన్ లో 52,178 మంది కౌలుదారుల రైతులకు రుణార్హత కార్డులు జారీ చేశాం. ఖరీఫ్ 2025 సీజన్ లో మొత్తం 32,887 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచడం అయింది. వ్యవసాయ యాంత్రీకరణ కింద 521 వ్యవసాయ యంత్ర పరికరాలు, 33 వ్యవసాయ డ్రోన్లు కూడా సరఫరా చేయడం జరిగింది. ఈ ఏడాది పెట్టుబడి సహాయం కింద అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మొదటి విడతగా 91 కోట్ల రూపాయలతో 1,34,439 మంది రైతుల కుటుంబాలను జమ చేయడం జరిగింది. కొబ్బరి అభివృద్ధి సంస్థ ద్వారా కొబ్బరి తోటల పునరుద్ధరణ పథకం కింద హెక్టార్కి 53,000 రూపాయలు అందిస్తా ఉన్నాం. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ప్రజలతో పాటు దేశ ప్రజలందరికీ ఎంపీ కేశినేని శివనాథ్ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలం భారతదేశ స్వాతంత్ర్యమన్నారు. స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో కేంద్ర రాష్ట్రాల్లోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయకత్వంలో గత ఏడాది స్వాతంత్ర దినోత్సవ కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయని, ఈ ఏడాది మహిళలకు శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతున్నాయని అన్నారు. దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా దేశభక్తిని చాటుకుంటా ప్రజలందరూ వాడవాడలా జరుపుకుంటాం చాలా ఆనందంగా ఉందండి. ఎన్ని కుల మతాలు ఉన్నా కూడా భారతదేశ సమగ్రతని సార్వభౌమత్వాన్ని నిరూపించే విధంగా ఇవాళ దేశ ప్రజలందరూ కూడా తమ ఒక పండగ జరుపుకునే రోజు ఇవాళ. అందులో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆపరేషన్ సింధు ద్వారా కూడా ఇవాళ భారత త్రివిధ దళాలు శత్రు దేశమైన పాకిస్తాన్పై ఘన విజయం 3 రోజుల్లోనే ఘన విజయం సాధించి భారత్ యొక్క సత్తాని ప్రపంచానికి చాటారు. ఇటువంటి ఎంతోమంది సైనికుల దేశభక్తుల యొక్క త్యాగఫలం ఇటువంటి స్వతంత్రం, ఇటువంటి ఈ ఫలాలను మనం అందరం అనుభవిస్తున్న అటువంటి త్యాగదనులు మరొక్కసారి గుర్తు చేసుకుంటా అందరికీ దేశం మొత్తానికి కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అంతేకాకుండా గౌరవ ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి వర్యులకి, ఎందుకంటే ప్రధానమంత్రి వర్యుల ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్ సింధూర్లో భారత సత్తా తెలిసింది. అంతేకాకుండా వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా మహిళలకు కూడా ఉచిత బస్సు కానుక ఇవ్వబోతున్నారు. ఆ ఉచిత బస్సును వినియోగించి మహిళలందరూ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ తెచ్చుకొని చక్కగా వారి కుటుంబాల్లో మంచి భవిష్యత్తుగా వాళ్ళ పిల్లలు ఉండే విధంగా వారు
కార్యక్రమాలు చేసుకునే విధంగా ఈ ఉచిత బస్సు ఉపయోగపడాలని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు సినీ హీరో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. రెండవ రోజు పర్యటనలో భాగంగా హిందూపురం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మనం ఈ రోజు ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఎంతో మంది త్యాగమూర్తుల ఫలితమే మనకి స్వాతంత్ర దినోత్సవం సిద్ధించిందన్నారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, అందులో పూజారిని మాత్రమే నేను అని అన్నారు. గతంలో మా నాన్న ఎన్టీఆర్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తాను, ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. నేను కొంచెం ముందుగా వెనక్కి వెళ్తాను, ఎందుకంటే టైం విషయంలో ఆదిత్య విషయంలో పనిచేసి వెళ్ళొచ్చిన వాడిని చాలా మంది పిల్లలకు తల్లిదండ్రులు చూపించండి. ఎందుకంటే చెప్పేది ఇవాళ మన భారతదేశం ఎంతో ముందుకెళ్ళింది, ఎంతో పురోగతి చెందింది. ఇవాళ మనం అంతరిక్షంలోకి ఇస్రో ద్వారా మనం ఆస్ట్రోనాట్స్ పంపగలుగుతున్నామంటే ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడ చూసినా మన భారతీయుల యొక్క ప్రతిభ భాగవాలు ఏ రంగంలో కూడా ఆ రంగంలో అగ్రస్థానం నుండి ఆ దేశ రాజకీయ లేకపోతే ఆర్థిక సామాజిక విషయాలలో వాళ్ళు కూడా భాగం పంచుకుంటున్నారు. అది మన తెలుగు, అది మన భారతీయుల గొప్పతనం. సరే, ఇక ముందు హిందూపూర్ని సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించబడిన చేసిన మహానుభావుడు కల్లూరి సుబ్బారావు గారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, ఆయన ఒక మహా స్వాతంత్ర సమర యోధుడు. ఈ భారత స్వాతంత్ర సమరోద్యమంలో పాల్గొన్న మహానుభావుడు ఆయన. అక్కడ కేంద్రంలో కూడా ఎన్నో పదవులు అలంకరించారంటే దానికి కారణం ఒక ఎన్టీఆర్ అని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ఆయన రాజకీయాలు రాకముందు ఆయన మరి ఆనాడు ప్రధానమంత్రిగా పోటీ చేసిన పివి నరసింహారావు గారు నంద్యాల నుంచి ఆయన పోటీ చేస్తే ఆయన మన పోటీ పెట్టుకోవడానికి మన తెలుగు వాడు ప్రధానమంత్రి కావాలి అని ఆనాడు అత్యధికమైన మెజారిటీతో పివి నరసింహారావుని గెలిపించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. పివి నరసింహారావు గారు మరి అలాగే ప్రధానమంత్రి అయిన తర్వాత ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేశారు ఆయన. అంటే లిబరలైజేషన్ అంటే ఆర్థికంగా, కాబట్టి మనిషికి లేకపోతే డబ్బున్న వాళ్ళు అంటే ఎకానమిక్ డెవలప్మెంట్ కి ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. కానీ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజల దేవుడు సమాజమే దేవం, అందులో నేను ఒక అర్చకుణ్ణి అని చాటి చెప్పిన మహానుభావుడు. అలాగే పేదవాళ్ళకి కావాల్సిన కనీస అవసరాల గుడ్డ అవసరాలను తీర్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. వ్యాధులతో బాధపడుతూ తమను ఆశ్రయించే ప్రతి రోగికి మెరుగైన సేవలను అందించేందుకు బర్డ్ వైద్యులు సిబ్బంది అకుంఠిత దీక్షతో కృషి చేయాలని డైరెక్టర్ డాక్టర్ జగదీష్ పిలుపునిచ్చారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తిరుపతి బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. భద్రతా సిబ్బంది ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ గుడారు జగదీష్ కు గౌరవ వందనం సమర్పించి సాదరంగా ఆహ్వానించారు. శ్రీవారి ఆశీస్సులు అందుకున్న తర్వాత డాక్టర్ జగదీష్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సిబ్బంది, వైద్యులు, రోగులు, వారి సహాయకులకు మిఠాయిలు పంచిపెట్టారు. బర్డ్ సంచాలకులు డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ, ఆసియా ఖండంలోని అతిపెద్ద ఆర్థోపెడిక్ ఆసుపత్రిగా బర్డ్ గుర్తింపు పొందడంలో వైద్యులు, సిబ్బంది ఎంతో కృషి ఉందని చెప్పారు. దాదాపు 8 లక్షలకు పైగా నిర్వహించి దివ్యాంగులకు ప్రమాదాల బారిన పడిన వారికి సేవలు అందించడం జరిగిందని తెలియజేశారు. ప్రతి సిబ్బంది మరోమారు తమ సేవలకు పునరంకితం కావాలని సూచించారు. మన సేవలన్నిటినీ సక్రమమైన మార్గంలో మన మీద ఎంతో ఆశతో, ఎంతో బాధతో వచ్చే వారికి స్వస్థత చేకూర్చి వారిని సమాజంలో మళ్ళా మనం అందరం తిరిగేటట్టు చేయాలని, ఇంకొకసారి మన సేవలను జాతికి మనం అంకితం చేయాలని అందరినీ కోరుకుంటూ, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మన దగ్గరికి వచ్చిన పేషెంట్స్ అందరినీ కూడా సాధారణంగా హక్కున చేర్చుకొని వారిని స్వస్థత చేకూర్చి తిరిగి సేఫ్గా వారి స్థలాలకు పంపించడం అనేది చాలా ముఖ్యం. నాకు తెలిసినంత వరకు ప్రతి ఉద్యోగి, ప్రతి స్టాఫ్ డెడికేటెడ్గా పనిచేస్తూ ఉన్నారు. అది దానివల్ల ఈ సంస్థకు ఈరోజు ఇంత పేరు రావటం కూడా జరిగింది.
ముందు ముందు అలాగే చేస్తూ ప్రతి ఒక్కరిని అంగవైకల్యంతో బాధపడే ప్రతి ఒక్కరిని సమాజంలో మనం తిరిగి నడిచేటట్టు చేయాలని అందరినీ కోరుకుంటూ జగన్ హాట్ లైన్ అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ లాగా రాహుల్ బలప్రదర్శన యాత్రలు చేయడం లేదన్నారు. సొంత పార్టీ నేతలు తప్పుడు పనులు చేసి అరెస్ట్ అయితే పరామర్శకు జగన్ లాగా రాహుల్ కు వెళ్లడం తెలియదని, జగన్ లాగా మనుషుల మీద నుంచి రాహుల్ కార్లు ఎక్కించడం లేదని వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా సొంత పార్టీ నేతలు తప్పుడు పనులు చేసి అరెస్ట్ అయితే వాళ్ళని ఓదార్చడానికి మనుషుల మీద నుంచి బండ్లు నడిపించుకుంటూ వెళ్లి బల ప్రదర్శనలు చేస్తున్నవాడు కాదు రాహుల్ గాంధీ గారు. పౌరుల హక్కు కోసం కొట్లాడుతున్నవాడు. ఈ పోరాటము భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని, ఈ పోరాటాన్ని చేస్తుంది. అలాంటి రాహుల్ గాంధీ గారికి చంద్రబాబు గారితో ఒక హాట్ లైన్ రేవంత్ రెడ్డి గారి ద్వారా ఉంది అనటం చాలా హాస్యాస్పదం. పచ్చకామర్లు కమ్మినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారితో హాట్ లైన్ ఉంది. అధికారం లేకొచ్చినప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మోడీతో ఒక హాట్ లైన్ మెయింటైన్ చేస్తూనే వచ్చారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి నీతిమాలిన రాజకీయాలు చేశారు కాబట్టే, తెర వెనక పొత్తు పెట్టుకున్నారు కాబట్టే మిగతా అందరూ కూడా ఇలా పొత్తులు పెట్టుకుంటారు, తెర వెనక రాజకీయాలు చేస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నట్టున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారికి ఏ హాట్ లైన్ లేదు చంద్రబాబు గారితో. ఈ అష్యూరెన్స్ మేము చాలా ఖచ్చితంగా ఇవ్వగలం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అష్యూరెన్స్ ఇవ్వగలరా? మీకు మోడీ గారితో, అమిత్ షా గారితో హాట్ లైన్ లేదన్న అష్యూరెన్స్ మీరు బైబిల్ మీద ప్రమాణం చేసి మీరు అష్యూరెన్స్ ఇవ్వగలరా? సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల పిఎస్సిఎస్ కేంద్రంలో యూరియా కోసం చెప్పులు క్యూ లైన్లో పెట్టి తెల్లవారుజాము నుంచి రైతులు బారులు తీరారు. మరోవైపు మంత్రి వివేక్ వెంకటస్వామి నియోజకవర్గంలో యూరియా కొరత ఏర్పడింది. యూరియాను అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వారం రోజులైనా ఒక్క బస్తా కూడా ఇవ్వలేదని, అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. మాది గంగారము. మేము గత వారం నుంచి మందు బస్తాలకు మేము తిరుగుతున్నాము. అయితే మందు బస్తాలు వచ్చినప్పుడల్లా, లోడ్లు వచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద అధికారులకు స్పాన్సర్ చేస్తాను. మమ్మల్ని రైతులని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. నేను ఒక 10 ఎకరాల భూమి చేస్తా. మందు బత్త వేద్దామంటే ఇప్పటి వరకు వానకాలం చూసి ఇప్పటి వరకు ఒక మందు బత్త లేదు. మందు బత్తాల చుట్టూ తిరుగుతాను. మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు ఎవరు. ఎమ్మెల్యే గారు లేడు, ఎంపీ గారు లేడు, ఎవ్వరు లేరు. ఈ మందు బత్తాల కొరత ఈ చెన్నూరు మండలనే ఉన్నది, ఎక్కడ చుట్టుపక్కల లేదు. ఇవన్నీ మహారాష్ట్ర దాటిస్తాను బస్తాలన్నీ. ధనాలకు అమ్ముకుంటాను కానీ రైతులకు ఇచ్చే ఎవరు అధికారులు పట్టించుకుంటలేదు. మమ్మల్ని న్యాయం చేయాలని మేము చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల ఇరిగేషన్ ఆఫీసులో ఉన్నతాధికారులు మందు పార్టీ చేసుకుంటున్న పక్కా సమాచారంతో పోలీసులు రైడ్స్ చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో పెను ప్రమాదం తప్పింది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై పెద్ద బండరాయి జారిపడింది. భారీ వర్షాల కారణంగా బండరాయి రోడ్డుపైకి జారింది. వాహనదారులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో నార్సింగి అప్ప జంక్షన్ వెళ్లే రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలంకి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఆపరేషన్ సింధూర్ చరిత్రలో నిలిచిపోతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతిని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. భారత ప్రజాస్వామ్యం ఎన్నో సవాళ్లను అధిగమించిందన్నారు. మన రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శమని పేర్కొన్నారు. దేశం కోసం ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు రక్షణ దళాలు సిద్ధంగా ఉన్నాయన్న విషయం ఆపరేషన్ సింధూర్ తో మరోసారి నిరూపితమైందని చెప్పారు. प्यारे देशवासियों, इस वर्ष हमें आतंकवाद का दंश झेलना पड़ा,
कश्मीर घूमने गए निर्दोष नागरिकों की हत्या कायरतापूर्ण और नित्यांत अमानवीय थी। इसका जवाब भारत ने फौलादी संकल्प के साथ निर्णायक तरीके से दिया। ऑपरेशन सिंदूर ने ये दिखा दिया कि जब राष्ट्र की सुरक्षा का प्रश्न सामने आता है तब हमारे सशस्त्र बल किसी भी स्थिति का सामना करने के लिए पूरी तरह सक्षम सिद्ध होते हैं। रणनीतिक स्पष्टता और तकनीकी दक्षता के साथ हमारी सेना ने सीमा पार के आतंकवादी ठिकानों को नष्ट कर दिया। मेरा विश्वास है कि ऑपरेशन सिंदूर आतंकवाद के विरुद्ध मानवता की लड़ाई में एक मिसाल के तौर पर इतिहास में दर्ज होगा। हमारी एकता ही हमारी जवाबी कार्रवाई की सबसे बड़ी विशेषता थी। यही एकता उन सभी तत्वों के लिए सबसे करारा जवाब भी है जो हमें विभाजित देखना चाहते हैं। भारत के दृष्टिकोण को स्पष्ट करने के लिए विभिन्न देशों में गए संसद सदस्यों के बहुदलीय प्रतिनिधि मंडलों में भी हमारी यही एकता दिखाई दी। विश्व समुदाय ने भारत की इस नीति का संज्ञान लिया है कि हम आक्रमणकारी तो नहीं बनेंगे, लेकिन अपने नागरिकों की रक्षा के लिए जवाबी कार्रवाई करने में तनिक भी संकोच नहीं करेंगे। ऑपरेशन सिंदूर प्रतिरक्षा के क्षेत्र में आत्मनिर्भर भारत मिशन की परीक्षा का भी अवसर था। अब ये सिद्ध हो गया है कि हम सही रास्ते पर हैं। हमारा स्वदेशी विनिर्माण उस निर्णायक स्तर पर पहुंच गया है जहां हम अपनी बहुत सी सुरक्षा आवश्यकताओं को पूरा करने में भी आत्मनिर्भर बन गए हैं। ये उपलब्धियां स्वाधीन भारत के रक्षा इतिहास में एक नए अध्याय का सूत्रपात है। కాకినాడ జిల్లా పిఠాపురంలో విజయ జనార్దనాచార్యులు అనే ఓ ఆలయ అర్చకుడు వినూత్న రీతిలో శ్రీ వేణుగోపాల స్వామి ప్రతిష్టలకు జాతీయ పతాకం త్రివర్ణ రంగులతో అలంకరించి భారతదేశంపై తన దేశభక్తిని చాటుకున్నారు. భారతదేశంలో ప్రజలందరూ ఇంత సంతోషంగా ఉండడానికి గల కారణం సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనికుల వల్లేనన్నారు. అనంతరం భారత జవాన్లకు దేశ ప్రజలకు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో వేంచేసి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు కళ్యాణ సంతాన గోపాల స్వామిగా ఈ స్వామి గారి స్వయంభూగా వెలిసి ఇక్కడ భక్తుల కోరికలు తీర్చే పొంగు బంగారాల పూజలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగా భక్తులకి ప్రజలందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజు స్వామివారికి విశేషంగా త్రివర్ణ రంగులతో స్వామివారి అలంకారం చేయడం జరిగింది. కుల మతాలకు అతీతంగా దేశభక్తి దైవభక్తిని చాటుకుంటూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి స్వామివారి ఆశీస్సులు కూడా అందరికీ ఉండడానికి స్వామివారికి అలంకారం చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడ ఇలా ఆనందంగా ఉంటున్నాము అంటే కారణం దేశ సరిహద్దుల్లో ఎంతో మంది సైనికులు మన కోసం ప్రాణాలకు తెగించి అక్కడ ప్రాణత్యాగం చేసి దేశం కోసం వాళ్ళ ప్రాణత్యాగం చేస్తున్నారు. మనం ఇక్కడ ఈ రోజు ఇంత ఆనందంగా ఉంటున్నాము. వాళ్ళ సుభిక్షం కోసం అంటే దేశ సేవ చేసే ప్రజలకు దేశ సేవ చేసే సైనికులకు సుభిక్షం కోసం వాళ్ళ సుభిక్షం కోసం ఈ రోజు స్వామివారికి ఈ త్రివర్ణ రంగులతో అలంకరించి వాళ్ళకి ఆశీర్వాదం స్వామివారి అందించేలాగా ఈ అలంకారం చేయడం జరిగింది. కృష్ణా నది వరదను పురస్కరించుకుని వరద ప్రభావం నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని లోకక్షేమం కోరుతూ శ్రీ కనకదుర్గమ్మ వారి తరపున కృష్ణా నదికి ప్రత్యేక పూజలు సుమంగళ ద్రవ్యాలు సమర్పించారు. వరద ఉధృతి శాంతించాలని దేవస్థానం ఈవో వికే సీనా నాయక్ దంపతులు నదీమ తల్లికి కనకదుర్గమ్మ దేవస్థానం తరపున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పసుపు కుంకుమలు గాజులు వస్త్రాలు దుర్గమ్మ నుంచి కృష్ణమ్మకు సమర్పించారు.
చిత్తూరు జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆరోగ్య శాఖ మంత్రి సతీకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా వందనం స్వీకరించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పెరేడ్ ను తిలకించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, జేసీ విద్యాధరి, ఎమ్మెల్యే గురజల్ల జగన్మోహన్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంతో చేసిన స్వాతంత్ర సమరయోధులకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి మరియు నగర ప్రముఖులకు, ప్రజలకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థులకు నా శుభాశీస్సులు. దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు నిర్వహించి తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించి మనకు స్వేచ్ఛ స్వాతంత్రం సాధించిన త్యాగమూర్తులకు ఈ సందర్భంగా నమస్సుమాంజలి ఘటిస్తున్నాను. మన దేశ స్వాతంత్రం కోసం పూజ్య బాపూజీ నాయకత్వంలో ఎందరో చేసిన త్యాగాలు మనందరికీ స్ఫూర్తిదాయకం కావాలి. మన స్వాతంత్ర సిద్ధికి స్వతంత్ర భారతదేశంగా, ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగదనులు, వారందరికీ నా పుష్పాంజలి. స్వాతంత్రం సిద్ధించి 79వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోదీ గారు మరియు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు హరిఘర్ తిరంగా పేరిట ఆగస్టు 2 నుండి 15 వరకు ఘనంగా నిర్వహించుకుంటూ అసేతు హిమాచలం స్వాతంత్ర సమరయోధులను స్మరిస్తూ ఉత్సవాలు జరుపుకుంటున్నామని, భావి తరాలకు అదే స్ఫూర్తి కావాలని ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా పిలుపునిస్తున్నాం. పల్నాడు జిల్లా నరసరావుపేటలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ 79వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండా ఎగురవేసి వందనం సమర్పించారు. మరోవైపు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రాథమిక సహకార సొసైటీ నూతన అధ్యక్షుడిగా దూదేకిల గౌస్, పీరా డైరెక్టర్లు గిడికేల్ దేవదాస్, రవికుమార్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే జై నాగేశ్వర రెడ్డి ఆశీస్సులతో చైర్మన్, డైరెక్టర్లుగా బాధ్యతలు అప్పగించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆ ప్రమాణ స్వీకారానికి చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యంగా ఎమ్మెగనూరు మండలం, ఎమ్మెగనూరు టౌన్, గోరేగల్ల మండలం, నందవరం మండలం వచ్చినటువంటి ప్రతి ఒక్క కూటమి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులందరికీ పేరు పేరున స్వాగతం, నమస్కారాలు తెలియజేస్తున్నా. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘము అధ్యక్షుడిగా ఎమ్మెగనూరు మండల పరిధిలో పలు గ్రామాల రైతులందరికీ ఎలాంటి పక్షపాతము మరియు బంధుప్రీతి లేకుండా న్యాయం చేస్తానని దైవ సాక్షిగా కొత్తపేట నియోజకవర్గంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్తపేట మండలం వాడపాలెం హైస్కూల్ ప్రాంగణంలో గ్రామ పంచాయతీ, కొత్తపేట బండారు బులి సత్యం, చంద్రావతి కాపు కళ్యాణ మండపం ప్రాంగణంలో రావులపాలెం టీడీపీ క్యాంపు కార్యాలయం నందు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీరుల త్యాగ ఫలమే మన స్వాతంత్ర్యమని, వీరుల త్యాగంతో వచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకుని మిమ్మల్ని అందరినీ కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేసుకునే అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. 79 సంవత్సరాలు మన దేశానికి స్వాతంత్రం సాధించి మనం అందరం కూడా భారతదేశం ఒక సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచంలోనే అతి పెద్ద
ప్రజాస్వామ్య దేశంగా, ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశంగా ఈరోజు ముందడుగు వేస్తూ మనందరం కూడా భారతీయులం, మనంతా కూడా భారత జాతి అని ప్రపంచంలో గర్వపడే విధంగా మనం ముందడుగు వేస్తూ ఉన్నాం. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి పేరట తెచ్చినటువంటి తెలుగు జాతి ఔన్నత్యం, చెయ్యెత్తి జైకొట్టు తెలుగుడా అని తెలుగువారు, తెలుగువారి తర్వాత భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ఈనాడు గుర్తింపు పొంది మనం అందరం కూడా మన రాష్ట్ర ప్రజానీకమంతా కూడా ప్రపంచమంతా నలుమూలల అందరూ కీర్తింపబడతా ఉన్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉండాలి. ఎందరో త్యాగధనులు, మహానుభావులు త్యాగ ఫలితం మనకు స్వాతంత్ర ఫలాలు. ఆ స్వాతంత్ర ఫలాలు 79 సంవత్సరాలు ఈనాడు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం అందుకుంటూ ఉన్నాం. ఈనాడు భారత ప్రధాని మోడీ గారి యొక్క నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈనాడు ముందడుగు వేస్తూ మనందరం కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం ప్రాతిపదికన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి గొప్ప రాజ్యాంగాన్ని అనుసరించి మహాత్మా గాంధీ అందించినటువంటి గ్రామ స్వరాజ్యమే నిజమైన ప్రజాస్వామ్యాన్ని గాంధీ మహాత్ముడి పలికిన పలుకులను ఆచరించి ఈనాడు గ్రామాలన్నీ కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా ముందుకెళ్లే విధంగా భారతదేశం ముందడుగు వేస్తూ ఉంది. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఫలాలు మనం అందుకుంటూ ఉన్నాం. ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పేద ప్రజానీకానికి గ్రామాన కూడా అనేక రైతాంగానికి కానీ, మహిళలకు కానీ, బీసీ వర్గాలకు కానీ, ఎస్సీ వర్గాలకు కానీ, మైనార్టీ వర్గాలకు కానీ ఎక్కడికక్కడ ఏ వర్గానికి ఆ వర్గానికి న్యాయం జరిగే విధంగా భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తూ కుల, మత, వర్గ, భాష, ప్రాంత రహితంగా మనం జాతి సమైక్యత, సమగ్రతని అందుకుంటూ జాతి సమైక్యత కోసం జాతీయత భావంతో దేశభక్తిని పెంపొందించుకుంటూ ఈనాడు ముందుకు వెళ్తా ఉన్నాం. శ్రావణ మాసంలోని 4వ శుక్రవారం సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఉదయం నుంచే భక్తులు కుటుంబ సమేతంగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని వ్రతాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అల్లు వెంకటదుర్గ భవానీ మాట్లాడుతూ భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో వ్రతాన్ని 2 విడతలుగా నిర్వహించామని, ప్రతి విడతలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారని, భక్తులకు పసుపు, కుంకుమలు, చీర మరియు వరలక్ష్మి రూపు, తులసి, కంకణం మొదలైన పూజా సామగ్రి ప్రసాదాలను అందజేశామని తెలిపారు. ఓం నమః శివాయ. పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రమైనటువంటి ద్రాక్షారామ భీమేశ్వర స్వామి యొక్క ఆలయ సన్నిధిలో ఉన్నాం మనం. నా పేరు చిన్న అంటారు. నేను చిండి హోమదారుడిగా ఇక్కడ పనిచేస్తున్నాను. శ్రావణ మాసం పురస్కరించుకుని ఈరోజు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి యొక్క ఆలయ ప్రాంగణంలో సుమారుగా 5,000 మందికి వరలక్ష్మి వ్రత పూజ నిర్వహించడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు విశేషమైన ఏర్పాట్లు భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి శ్రావణ మాసంలో సుమారుగా 12 సంవత్సరాల నుంచి కూడా ఈ పూజా కార్యక్రమం దేవస్థానం వారి నిర్వహించబడుతోంది. ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మీదేవిని ఇంతమంది ముత్తైదుల్లో తీసుకోవడమే ప్రధాన లక్ష్యంగా మాణిక్యాంబ వారు కూడా ఇందులో ఒక రూపంలో ఉంటుందని భక్తులు ప్రగాఢ విశ్వాసంతో దూర ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలను ఇచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొంటూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆ వరమహాలక్ష్మి చెప్పినట్లుగా వారి యొక్క ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, పశువు కుంకుమలను కూడా నిలబెట్టుకుంటూ ఈ యొక్క పూజా కార్యక్రమం విశేషంగా భక్తులు పాల్గొంటున్నారు. ఆనాడు ఏ విధంగా అయితే చారుమతీదేవి శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించి తను ఆచరించడమే కాకుండా భక్తులందరి చేత ఆచరించడం, ఆ విధానాన్నే ఈరోజు మనం ఈ యొక్క దేవాలయంలో జరుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విశేషంగా మా యొక్క అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి దుర్గా భవానీ గారు చాలా శ్రమతో ఈ సంబంధించినటువంటి అన్ని వస్తువులు కూడా ఉచితంగానే కూడా ఇచ్చి పూజ చేయించడం ఇక్కడ విశేషం. ప్రతిదీ కూడా దాతల సహకారంతో నిర్వహిస్తూ దాతలను కలుపుకెళ్తూ భక్తులను సమన్వయం చేసుకుంటూ అందరినీ కూడా కలుపుకెళ్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా చాలా విశేషం.
ఎందరో త్యాగదనుల పోరాటం వలన భారతదేశ ప్రజలంతా స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామని, వారి త్యాగ నిరతి పోరాట పటిమ భావితరాలకు తెలియచెప్పాలని దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వికే సేనా నాయక్ అన్నారు. ఇంద్రకీలాద్రిపై శుక్రవారం ఉదయం భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగించారు. మొదటిగా వేద పండితులు, అర్చకులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరగగా అనంతరం జెండా పతాక ఆవిష్కరణ, భద్రతా బలగాల వందన స్వీకరణ జరిగింది. అనంతరం భక్తులకు ఉచిత ప్రసాదం వితరణ చేశారు. ఎన్నో త్యాగాలను కూడా చేసి వారి యొక్క మాన ప్రాణాలను కూడా త్యజించి ఈ యొక్క స్వాతంత్రం కోసం వారు ఈ యొక్క భారతావనిలో కలిసిపోయారు. ఆ రోజు ఏ ఉద్దేశం అయితే ఈ యొక్క స్వాతంత్రం కోసం పోరాడారు, ఈరోజు మనం అంతా కూడా భారతీయులమై ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారి ప్రతి భారతీయుడు కూడా ఒకసారి మననం చేసుకోవాలి. దేశం నాకేమిస్తుంది అని కాకుండా దేశం కోసం మనం ఏం చేస్తున్నాము అని ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు చూస్తున్నాం ప్రతి సమాజంలో జరుగుతున్న అనేక రకాలైనటువంటి సంఘటనలు చూస్తే అయ్యో ఈ స్వాతంత్రం కోసమా ఆ రోజు మన మేధావులు కావచ్చు, ఆ రోజు ఈ యొక్క జాతీయవాదులు కావచ్చు ఎంతోమంది కష్టపడింది అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారు ఏదైతే ఆలోచించి ఏదైతే స్మరించుకుని ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడారో అటువంటి స్వాతంత్ర ఫలాలను మనం ఈరోజు అనుభవిస్తూ భారతదేశాన్ని ఏదో ఒకటి చేయాలని ప్రతి ఒక్క భారతీయుడు అనుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు వచ్చే ప్రతి భక్తులకు కూడా మేము ఫ్రీగా ఈ యొక్క లడ్డు ప్రసాదం కావచ్చు, పులిహోర, చక్కెర పొంగలి ఇవన్నీ కూడా కంటిన్యూగా మేము ఈరోజు ఆ యొక్క అమ్మవారి దేవస్థానంలో మేము పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 10 గంటల నుంచి దాదాపు 2-3 గంటల వరకు కూడా అన్ని లైన్లు ఫ్రీగా వదిలేస్తున్నాము. ఇది ఈ రోజు ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.